హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము కృష్ణా రివర్ చూడటానికి వెళ్ళామండి. మొత్తం వాటర్ గేట్స్ అన్నీ ఎత్తేసారు కదా! ఎత్తేసినాక ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇది బ్యారేజ్‌కి ఇవతల పక్కండి. ఇటు సైడ్ అసలు ఎప్పుడు వాటర్ ఉండవనమాట. ఇదంతా ఫుల్ వాటర్ ఉంది. అండ్ చాలామంది జనాలున్నారు. అందరూ బ్యారేజ్ వాటర్ కృష్ణా రివర్ చూడటానికి వచ్చారనమాట. ఇటు సైడ్ అంతా కూడా గేట్లు ఎత్తినాక వాటర్ అంతా ఇటు సైడ్ వస్తాయి కదా! ఇదంతా ఫుల్ ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కానీ చాలా బాధగా కూడా ఉందండి. విజయవాడలో ఒక సైడ్ అంతా కూడా ఈ ఫ్లడ్స్ వల్ల చాలా మునిగిపోయింది. చాలామంది అసలు ఇళ్లల్లో పైన టాప్ టెర్రస్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూర్చోవడం, ఫుడ్ వాటర్ లేక ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామండి, అరౌండ్ 3 o'clock 4 o'clock. సో ఒక 1 hour అలా ఉండి వచ్చేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇవాళ అయితే అసలు చాలా హైట్‌కి వచ్చేసిందండి. ప్రకాశం బ్యారేజ్‌కి దగ్గర బోట్లు అవి కొట్టుకొని వచ్చి అక్కడ గేట్ల దగ్గర లాక్ అయిపోయి వాటర్ ఫ్లో అన్నది అక్కడ ఆపేసినాయి 2, 3 గేట్ల దగ్గర అని అంటున్నారు. మేము వెళ్ళిన రోజైతే చాలా హైట్ ఉంది కానీ ఇంకా అంత ఓవర్ హైట్ అయితే రాలేదు. కార్తికేయ ఇప్పుడు చెప్పు హాయ్. చేతికేమైంది? ఇది శనేశ్వర ఆలయము. అంతకుముందు చాలా చిన్నగా ఉండేదండి. తర్వాత ఏదో పాడగొట్టి మళ్ళీ అంత రీమోడలింగ్ చేశాక ఇది ఇప్పుడు కొంచెం పెద్దగా కనపడుతుంది. తప్పకుండా విజిట్ చేయండి శనేశ్వర ఆలయం. ఎవరికన్నా శని దోషాలు ఉన్నా కూడా ఇక్కడ చాలా బాగా ఉంటుందండి పూజ చేయించుకుంటే. ఇంకా ఇటు నుంచి కాస్త ముందుకెళ్తే చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. మొత్తం అంతా రోడ్ మీదే ఉన్నట్టు అనిపించింది నాకు. ఇదంతా ఫుల్ జామ్ ఉందన్నమాట. అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది దాటినాక మనకి లెఫ్ట్లో ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదండి. సో అది కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఊరికే స్టార్టింగ్ వరకే వెళ్ళాం మేము. ఆ మొత్తం బ్యారేజ్ అంతా ఫుల్ ఉన్నారండి, జనాలు మొత్తం ఉన్నారు. అదంతా కూడా కొండ మీద కూడా దర్శనానికి అంతమంది ఉంటారో ఉండరో అన్నట్లు ఉన్నారండి. మొత్తం కింద ప్రకాశం బ్యారేజ్ దగ్గరే ఉన్నట్టు అనిపించింది నాకు. ఇది అడ్డంగా తీస్తున్నాను నేను, నిలువుగా వచ్చినప్పుడు. ఇంకా ఇది బ్యారేజ్ మీద అండి. ఇటు సైడే ఇప్పుడు నేను చూపిస్తున్న సైడే బోట్లన్నీ వచ్చి కొట్టుకుని వచ్చి అక్కడ ఆగిపోయినాయట. ఇదిగోండి ఈ గేట్ల దగ్గర బ్లాకేజ్ వచ్చిందిట. సో మరి దాన్ని ఎలా రిమూవ్ చేస్తారో ఏంటో చూడాలి. మేము వెళ్ళినప్పుడు అయితే బోట్లు అవి ఏం లేవు, కానీ ఆల్మోస్ట్ చాలా హైట్ ఉందండి. ఒక 10 feet గ్యాప్ ఉందేమో అంతే. మిగిలిందంతా పైకి వచ్చేసినాయి వాటర్.
అండ్ హైదరాబాద్ టు విజయవాడ రోడ్ వే కూడా బ్లాక్ అయిపోయిందండి. అలాగే మీరు కనుక దీని ముందు వీడియో చూస్తే అందులో మేము వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది విజయవాడ రావడానికి. 7 hours పైనే మేము ట్రైన్లో ఉండిపోయాము. అంటే ఏంటి, ఎక్కడ కొండపల్లి వచ్చినాక 7 hours ఆ పక్కన ఆపేశారండి. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇది నెక్స్ట్ డే అన్నమాట. మొత్తం బ్లాకేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ విజయవాడ హైవే కూడా, విజయవాడ టు హైదరాబాద్ హైవే కూడా బ్లాక్ ఉందండి. వెహికల్స్ పెద్ద తిరగట్లేదు అని అంటున్నారు. మరి ఎట్లా ఉందో ఏంటో చూడాలి. లేదు నాన్న, కృష్ణా వాటర్ అది మంచి వాటర్. ఫిల్టర్ చేసుకుని తాగాలి, డైరెక్ట్గా తాగకూడదు. మనం ఇంట్లో ఫిల్టర్ చేసుకుని అదండి ఇవాళ వీడియో. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.